వద్దన్న నా టాపిక్ అర్థమైందా? ఎందుకంటే నెక్స్ట్ టాపిక్ ఉంది, మళ్ళా ఆ టాపిక్ లో అదే డిస్కస్ చేసి ఈ టాపిక్ లో వద్దని నేను అన్నాను. అందుకోసం No, I'll tell you one thing. As a moderator, you have got every right to control everybody. Yes. But what I would request is that the participant must have must exercise restraint, sir. Yes. ఎవరి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడితే బెటర్. ఎస్, మెసేజ్ చాలా చక్కగా ఏది ఉండాలో అది పోతుంది. ఇప్పుడు ఒక విషయం చెప్పనా సార్, నా రిక్వెస్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి భాష మీద ఇక మనం చర్చ చేయడం అనేది చాలా అసంబద్ధంగా ఉంటుంది సార్. ఎందుకంటే మూసీలో స్నానం చేసిపోయి నల్గొండలో మాట్లాడినట్టుంది రేవంత్ రెడ్డి భాష. అది ఏ రకం, మీరు ఎప్పటికీ కేసీఆర్ భాషతో రేవంత్ రెడ్డి భాషను పోల్చకండి. కేసీఆర్ ఇస్ డిఫరెంట్, రేవంత్ రెడ్డి ఇస్ డిఫరెంట్. కేసీఆర్ హ్యాస్ బిల్ట్ అప్ ఎ మూమెంట్. కేసీఆర్ తోని ఈవెన్ వాళ్ళ భావజాలంతో టోటల్ గా విరుద్ధంగా ఉన్నటువంటి రెవల్యూషనరీస్ కూడా కేసీఆర్ తో ఆనాడు కలిసినారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని భారతీయ జనతా పార్టీ అగ్రి విత్ టోటల్ అగ్రి. నేను నా ఇనిషియల్ లో చెప్పాను, అందుకే నేను ఉద్యమ సమయంలో ఒక ఊపు తెచ్చేందుకోసం మాట్లాడారు, అదొక భావజాల వ్యాప్తి చేశారు. ఏంటంటే మేము బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటాం, కాలికి ఏమంటారు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తాం, మాకు పెట్టుబడిదారులే శత్రువులు తప్ప పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళు శత్రువులు కాదు. ఇవన్నీ కూడా భావజాల వ్యాప్తిలో భాగంగా ఆయన సెటర్లు వేస్తూ మాట్లాడారు. సార్, భావ సముద్రంలో తేలాడుతున్న వ్యక్తి కేసీఆర్, భావ దరిద్రంతో దుర్గంధం పూస్తున్న నోరు రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డిని ఎప్పుడు కూడా మనము ఒక రాజకీయ ప్రముఖుడిగా చూడలేం సార్. ఎందుకంటే ఏ పార్టీలో అంటే కాంగ్రెస్ నాయకుడిగా చూడాల్సి వస్తుంది రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి కనుక ఆర్డినరీగా ఏదో తెలుగుదేశం పార్టీలో ఇంకెవడో జకే పార్టీలో ఉంటే మాట్లాడితే ఎవడు పట్టించుకోకపోదు. కానీ 140 సంవత్సరాలు 150 సంవత్సరాల చరిత్ర గల వాళ్ళు, స్వతంత్ర సమర యోధులు, జీవితాలను సాక్రిఫైస్ చేసిన వాళ్ళు, దేశానికి స్వతంత్రం తెచ్చిన వాళ్ళు ఇంకా చాలా మంది బతుకున్నారు సార్ కాంగ్రెస్ నాయకులు. వాళ్ళు సిగ్గుపడుతున్నారు రేవంత్ రెడ్డి భాష చూసేసి. ఇవాళ 2.5 సంవత్సరాల పరిపాలన తర్వాత తామేం చేస్తాము, ఏం చేయదలుచుకున్నారో చెప్తాడా, ప్రతిపక్షాలను తిడతాడా? నేను చెప్తున్నాను కదా, ఇది కాకి గోళ్ళలాగా తయారైంది. ఇటు రేవంత్ రెడ్డి వాళ్ళని తిట్టడము, బీఆర్ఎస్ నుంచి అదే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు తిట్టడం, అది ఎట్లా తయారైంది అంటే ఇప్పుడు మన వీధి గ్రామ సింహాలు ఒక గుంపు ఇంకో గుంపు ఎదురు పడితే ఎట్లయితే బౌ బౌ అని మరుగుతున్నాయో అట్లా మరుగుతున్నారు వీళ్ళు. అంతే తప్ప విజ్ఞతతో మాట్లాడేది ఒక్క మాట లేదు ఎక్కడ. ఇవాళ చదువుకున్న వాడు, తెలివిగలవాడు, ఇవాళ మన సమాజానికి ఏ రకమైన ఉదాహరణ నిలబెడతాం సార్? రాజకీయాల్లోకి వచ్చి బూతులు తిట్టుకోవడమా? ఈజ్ ఇట్ ది ఇంటెన్షన్ ఆఫ్ పబ్లిక్ లైఫ్? చెప్పండి ఒక మాట. ఆయన పదే పదే జైపాల్ రెడ్డి మా రాజకీయ గురువు అంటాడు కదా, జైపాల్ రెడ్డి డిడ్ హి యూజ్ దిస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్? అంటే మనలో మాట. ఇప్పుడు మీకు ఎవరు ఆదర్శం? మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు? కాంగ్రెస్ వాళ్లలో కొంతమంది పండిట్ జవహర్ లాల్ నెహ్రూని ఆదర్శంగా వెళ్తారు, కొందరు గాంధీని ఆదర్శంగా ఫీల్ అవుతారు, కొందరు వినోబా భావేని ఆదర్శంగా తీసుకుంటారు. ఇట్లా రకరకాల నాయకులు ఉన్నారు. యూ హ్యావ్ గెలాక్సీ ఆఫ్ లీడర్స్ టు గైడ్ యూ. నువ్వెవరిని ఆదర్శంగా తీసుకొని మాట్లాడుతున్నావు? ఇప్పుడు 9.5 సంవత్సరాల తర్వాత నీవు ఒక ముఖ్యమంత్రి ఇంకెన్ని రోజులు తిడతాడు రేవంత్ రెడ్డి? కేసీఆర్ ను తిట్టుకుంటే ఇంకెంతకాలం గడుపుతాడు? అది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఎంతసేపు మూసీ ప్రాజెక్ట్ వాజ్ ఇట్ పోల్ ప్రామిస్? ఇప్పుడు పోల్ ప్రామిస్లు ఏంటివి? వాటిని ఎక్కడ ఫుల్ఫిల్ చేసినాడు? రైతు బంధు, రైతు భరోసా అన్నాడు. ఒక్కసారన్నా ఇప్పటి వరకు రైతు భరోసా చెప్పిన ప్రకారంగా నిధులు విడుదల చేసినాడా? చెప్పండి. ఈస్ దేర్ ఎనీ ఆడిట్ ఆఫ్ హౌ మచ్ రుణమాఫీ హస్ బీన్ డన్? లోన్ వేవర్ ఎంతవరకు ఇంప్లిమెంట్ అయిందనే దాని ఉందా? ఇప్పుడు రాహుల్ గాంధీ నిన్న పోయి హర్యానాలో రైతులతో మాట్లాడి అట్లా ఇట్లా అన్నాడు కదా, వచ్చి తెలంగాణలో మాట్లాడమనండి, తెలంగాణ రైతాంగం దగ్గరికి రమ్మనండి, సమాధానం చెప్తారు ప్రజలు. వీళ్ళేమన్నారు? బంగాళాఖాతంలో వేస్తాం మేము ధరణిని అన్నారు, భూభారతి తీసుకొస్తా అన్నారు. మీరు ఆర్ యూ ఏబుల్ టు ఫీల్ ఎనీ ఇంపాక్ట్ ఆఫ్ భూభారతి ఎనీవేర్ ఇన్ ది తెలంగాణ స్టేట్? ఎన్ని సమస్యలు సాల్వ్ చేసినారు ధరణి ద్వారా వచ్చిన సమస్యలని? ఇప్పుడు ఆన్ గ్రౌండ్ వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ద గవర్నెన్స్ అనేది చూస్తారు. ఈ భాష మాట్లాడితే ఎవడో ఓట్లు వేస్తాడు, ఇదంతా చాలా పొరపాటు. నేను చెప్తున్నా కదా, సింగిల్ డిజిట్ కి కాంగ్రెస్ ను దిగజార్చే పరిస్థితి రేవంత్ రెడ్డి చేస్తాడు. రేవంత్ రెడ్డి కాంట్రిబ్యూషన్ టు కాంగ్రెస్ ఈస్ హీ విల్ డిమాలిష్ ది మారల్ బేస్, ది ఐడియాలజికల్ బేస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నెవర్ స్టూడ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ బ్లాస్ఫమీ. ప్రతిపక్షాలను విమర్శించే దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది సార్. ఇంత దారుణమైన భాషన ఇవాళ చిన్నపిల్లలు ఎవరైనా రేవంత్ రెడ్డి భాష వినే పరిస్థితి ఉందా?
ఇప్పుడు మూసీలో వేసి తొక్కుడేంది సార్? నాకు అర్థం కాలేదు. రాష్ట్ర శాసనసభ రా అని తొడలు కొడుతున్నాడు. ఎన్నిసార్లు శాసనసభను పెట్టినాడు? బడ్జెట్ సమావేశాలు ఎన్నడన్నా ఉన్నాయా? నేనైతే దాదాపు ఒక 10-15 సంవత్సరాలు ఇవన్నీ రిపోర్టర్ గా చూసినాను. బడ్జెట్ సమావేశాలు 15 రోజులు పెట్టినట్టున్నాడు సార్. బడ్జెట్ మీద పద్దుల మీద డిస్కషన్ ఉందా? తర్వాత ఈవెన్ అసెంబ్లీ పెడితే కూడా మొదటి నుంచి చిట్ట చివరి వరకు ఎన్టీ రామారావు 5 పాత్రలు అభినయం చేసినట్టేనే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు తప్ప ఓ మంత్రులను మాట్లాడిస్తాడా లేదా ఇంకెవరినైనా మాట్లాడిస్తాడు? ప్రతి దానికి లేసి 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 నిలబడతా ఉంటాడు. ఇది దిస్ ఇస్ నాట్ పాలిటిక్స్ సార్. ఐ ఫీల్ సమ్ డే ది కాంగ్రెస్ మస్ట్ రిఫార్మ్ అండ్ కాంగ్రెస్ మస్ట్ డిసిప్లిన్ హిమ్, అదర్వైజ్ కాంగ్రెస్ ఇస్ గోయింగ్ టు మీట్ ఇట్స్ వాటర్ లో ఇన్ ది నెక్స్ట్ ఎలక్షన్. దిస్ ఇస్ వాట్ ఐ ఒక్కసారి రేవంత్ రెడ్డి ఏమన్నారు ఒకసారి బయట చూద్దాం. ఎస్ పీసీఆర్ ప్లే చేయండి. రేవంత్ రెడ్డి నిన్న ఏమన్నారు? అన్న కఠోరమైనది ఆ భాష. ఒట్టేసి చెప్తున్నా, మూసి పూర్తి చేస్తా. ఎవడు వచ్చినా, ఎవడు అడ్డం పడ్డా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా మూసీలేసి తొక్కుతా. మూసీ నది ప్రక్షాళన చేస్తా. ఆ పేరు పెట్టలేదు కానీ ఎవరు అడ్డా వచ్చినా మూసీలో వేసి తొక్కుతా అన్నారు. సో ఎవరు అడ్డా? ఎస్ నారాయణ వేణుగోపాల్ రెడ్డి గారు సార్ చెప్పాలి. సార్ ఇస్ ది రైట్ పర్సన్ టు